భారత్లో నోట్ల రద్దు తీవ్ర కలకలమే సృష్టించింది. ముందుగా 1000 రూపాయల నోట్లు, పాత 500 నోట్ల రద్దు చేసిన ఆర్బీఐ ఆ తర్వాత 2000 నోట్లను తీసుకొచ్చినా వాటిని కూడా రద్దు చేసింది. అయితే ఇప్పుడు ఇండియన్ కరెన్సీలో అతిపెద్ద నోటుగా ఉన్న 500 నోట్లను కూడా రద్దు చేస్తారనే ప్రచారం జరుగుతూనే ఉంది. 500 రూపాయల నోట్ను రద్దు చేస్తున్నట్టు సోషల్ మీడియాలో ఒక సందేశం వైరల్ గా మారిపోయింది. మార్చి 2026 నుండి ప్రభుత్వం 500 రూపాయల నోట్ను రద్దు చేస్తుందని ఆ సందేశం పేర్కొంది. అయితే ప్రభుత్వం దీనిపై స్పందించింది. ప్రభుత్వ సంస్థ పిఐబి ఎక్స్ లో ఒక పోస్ట్ లో దీనిపై క్లారిటీ ఇచ్చింది. పిఐబి తన ఫ్యాక్ట్ చెక్ నివేదికలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్చి 2026 నాటికి 500 నోట్లను రద్దు చేసే ఎటువంటి ప్రణాళికలను ప్రకటించలేదని పేర్కొంది. ఈ వాదన పూర్తిగా అబద్ధం. 500 నోట్లు ఇప్పటికే చెల్లుబాటులో ఉన్నాయి. అంతేకాదు ఏ లావాదేవీకైనా ఉపయోగించవచ్చు. ప్రజలు ఇలాంటి పుకార్లను పట్టించుకోకూడదు అని స్పష్టం చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్చి 2026 నాటికి 500 రూపాయల నోట్లను రద్దు చేస్తుందని కొన్ని సోషల్ మీడియా పోస్టులు పేర్కొంటున్నాయని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నివేదించింది. ఈ వాదన అబద్ధం. ఆర్బీఐ అలాంటి ప్రకటన ఏది చేయలేదని పేర్కొంది. ఇటువంటి వార్తలను నమ్మే ముందు దాని నిజాయితీని ధృవీకరించండి మరియు నకిలీ వార్తలను ఎప్పుడూ ఫార్వర్డ్ చేయవద్దు. 500 రూపాయల నోట్లు ఇప్పటికే చలామణిలో ఉన్నాయి మరియు చెల్లుబాటులో ఉన్నాయని పేర్కొంది పిఐబి. 500 నోట్లపై ప్రచారం, పుకార్లు ఇది మొదటిసారి కాదు. గతంలో 500 రూపాయల నోటు రద్దు చేయబడుతుందని తప్పుడు పోస్టులు, వార్తా నివేదికలు వ్యాపించాయి. అయితే ప్రభుత్వం దీన్ని కొట్టిపారేసింది. 500 రూపాయల నోట్ల సరఫరాను నిలిపివేయాలని ప్రణాళికలు లేవని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి కూడా పార్లమెంటుకు తెలియజేశారు. 100 మరియు 200 రూపాయల నోట్లపై కూడా ఆయన ఒక ప్రధాన అప్డేట్ ఇచ్చారు. 500 రూపాయల నోట్లతో పాటు 100 మరియు 200 రూపాయల నోట్లను కూడా ఏటీఎంల నుండి విత్డ్రా చేసుకోవచ్చని చెప్పారు. 500 రూపాయల నోట్లను రద్దు అనే ప్రచారాన్ని కూడా ఆయన తోసిపుచ్చారు.